ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నమ్మనే లోకి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇంట్లో ఎవరికి నచ్చని పని గుండమ్మ ఎప్పటికీ చేయదో. నువ్వు చేసిన ఊరుకో. నేను చెప్తుంది నిజం కాకి. అయితే నువ్వేదో మాయతోనో మాటలతోనో కన్నీటితోనో మాయ చేస్తుంటావు. ఈ విషయంలో గుండమ్మ నీకు సపోర్ట్ చేసిందన్నమాట నిజమే అయితే నువ్వు ఖచ్చితంగా దాన్ని మార్చే ఉంటావు. నీ కన్నీళ్ళని చూసి అది తట్టుకోలేక ఒప్పుకొని ఉంటది. అవును, నా కన్నీళ్లు చూసి తట్టుకోలేక ఒప్పుకుంది. అయితే ఒప్పుకుంది కదా. ఒప్పుకుంది కదా అని ఇక మీదట కూడా తను నీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నావా? నువ్వు చేసినా నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? తనని కన్విన్స్ చేసుకుంటాను. నేను వద్దని చెప్తానే. చెల్లెలుగా నువ్వంటే దానికి అపారమైన ప్రేమ. ఆ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని దాన్ని ఆడించి నువ్వు ఆటలాడాలని చూడకో. ఒకవేళ నువ్వు అలా చేయాలని చూసావనుకో, ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళందరికీ పిలిచి మరీ చెప్పేస్తాను. అది కాదు కాకి. నీకు మోడల్గా నెత్తి మీద కిరీటం పెట్టచ్చు. ఆ కిరీటం చూసుకుని నువ్వు మురిసిపోవచ్చు. కానీ నీ బతుకు బండ్లైపోతున్న విషయం మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. చూడు, నా గుండెం ఎంతో నువ్వు కూడా అంతేనే. మీరిద్దరూ పిల్ల పాపలతో సంతోషంగా కాపురం చేసుకుని ఉంటే అలా ఆనందంగా ఉండాలని కోరుకునేవాడే నేను. ఇదిగో, దానికి అడ్డొచ్చే నిర్ణయం నువ్వు తీసుకున్నా, ఆ గుండమ్మ తీసుకున్నా నేను ఒప్పుకోను. అయినా నీతో కాదే, ఆ గుండంతోనే మాట్లాడతాను. ఆ గుండంతోనే మాట్లాడతాను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కాకి 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 మాట్లాడేటప్పుడు ఎవరు వస్తున్నారో ఎవరు వింటున్నారో చూసుకోవాలి కదా నువ్వు. నాకేం తెలిసే మీ తాత వచ్చి వింటాడని. ఇంకా నయమే, నీ మొగుడు నీ అత్త వచ్చుంటే అయిపోయి ఉండేదే నీకు భజ్జన. గుండమ్మని ఎలాగైనా కన్విన్స్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈ ముసలుడు మొత్తం చెడగొట్టేశాడు. ఆ గుండమ్మకి నేనేం చెప్పినా నమ్మొద్దని చెప్తాడు. అది మాత్రం నిజమేనే. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది నాన్నమ్మ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆ గుండమ్మ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కైతే నేను వెళ్ళడం ఖాయం ఖాయం ఖాయం. ఏమండి, అత్తయ్య, మామయ్య, అందరూ భోజనానికి రండి. బాబీ, ఏదో ల్యాండ్ వాళ్ళతో మాట్లాడే పని ఉందని వెళ్ళావు. ఆ పని అయిపోయిందా? అప్పుడే వచ్చేసావు. సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అన్నం కూరలు వేడిగా ఉన్నాయి, తినేద్దు గాని. నాకు ఆకలిగా లేదు వదినా, తర్వాత తింటాను. బాబీ, ఏమైంది? నాతో కూడా చెప్పకూడదా? ఏమైంది బాబీ? గుండమ్మా, ఏమైంది గుండమ్మా? చూడండి, మీ తమ్ముడు ఎందుకో డల్గా ఉన్నాడు. ఏమైంది బాబీ అని అడిగితే ఏం మాట్లాడడం లేదు. రేయ్, ఏమైందిరా? ఏంట్రా బాబీ, నువ్వు చూసిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అలా సైలెంట్ గా ఉంటే ఏం తెలుస్తుందిరా? నీ ప్రాబ్లం ఏంటో చెప్తే మీ నాన్నో అన్నయ్యో ఏదోటి చేస్తారు కదా. ఏమైంది అన్నయ్య? ల్యాండ్ ప్రాబ్లం లేదు, కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రాబ్లం లేదు. కాకపోతే ఉన్న ప్రాబ్లం అంతా పెట్టుబడితోనే. పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్ ఉంది? పెట్టుకుందామండి. దానికి అలా డల్ అయిపోతే ఎలా?
అంతే కదా మనోడా. అయినా నీకేం తక్కువయ్యా? నిన్ను కాల్చుకోవడానికి కొండంత తండ్రి ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. చిన్న చితగా పెట్టుబడి అయితే పర్వాలేదు తాతయ్య. బ్యాంక్ లోన్స్ అన్ని పెట్టినా దాదాపుగా 15 కోట్ల దాకా అవసరం పడుతుంది. పదిహేను కోట్ల అంత క్యాపిటల్ ఉంటేనే నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాను. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబీ, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే బాగుంటుంది అని మీ అన్నయ్య ఈ బిజినెస్లో నిన్ను ఎంటర్ అవ్వమని సలహా ఇచ్చాడు. నిన్ను ముందుకు వెళ్ళమని ప్రోత్సహించిన వాళ్ళు నువ్వు మొదటి అడుగు వేస్తాను అంటే సహకరించరా? అంటే ఏంటే? ఉన్న ఫలంగా ఇప్పుడు 15 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 15 కోట్లంటే మాటలు అనుకుంటున్నావా? పరాయి వాళ్ళకెవరికైనా అయితే ఆలోచించాలత్తయ్య. మన బాబీ కోసమే కదత్తయ్య. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ అంత పెద్ద అమౌంట్ అంటే ఉన్న క్యాష్ అంతా బిజినెస్లో స్ట్రక్ అయిపోయింది. వాటిని ఇప్పుడు బయటికి తీయాలంటే అంత త్వరగా అయ్యే పని కాదమ్మా. తెలుసు నాన్న. అందుకే ఈ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ ఏమైనా చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. అందుకే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ నుంచి డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నా. ఏంటి డ్రాప్ అయిపోవడం ఏంటి బాబీ? 2-3 నెలలుగా నువ్వు ఈ బిజినెస్ చేద్దామని ల్యాండ్ చూడడం దగ్గర నుంచి, దీనికి సంబంధించిన వాళ్లతో మాట్లాడడం దగ్గర నుంచి నువ్వెంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసు. ఇప్పుడు సడన్ గా డ్రాప్ అయిపోవడం ఏంటి? ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని ముందుగానే డ్రాప్ అవుదాం అనుకుంటున్నారు బావగారు కదండి? రేపేదో జరుగుతుందని చెప్పి భయపడి భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తాము అనడం అవివేకం. బాబీ, అయినా ఇప్పుడేంటి? నీ బిజినెస్ కి 15 కోట్లు పెట్టుబడి కావాలి. మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. వేరే కంపెనీ నుంచి రావాలి అంటే ఇప్పటికిప్పుడు కుదరదు, అంతే కదా? అప్పుడు ఇంటిని తాకట్టు పెడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.